చాలా రోజుల నుండి మేము బయటకెళ్ళాలి అనుకున్నాం. ఎటెళ్ళాలి ఏంటి అని ఏదో కొన్ని ప్లేసెస్ కూడా ప్లాన్ చేసుకున్నాం. బట్ అవన్నీ కాదని షాపింగ్ ఎళ్ళాలనుకున్నాం. ఇంకా వెళ్ళే దారిలోనే క్యాష్ డ్రా చేసుకొని స్టార్ట్ అయ్యాం. ఇంతకీ మేము ఎటెళ్తున్నామంటే నిన్న నైట్ ఇన్‌స్టా స్క్రోల్ చేస్తున్నప్పుడు నా తమ్ముడు ఒక స్టోర్ గురించి చూశాడు. స్టైల్ అప్ మా దగ్గరలో అంటే రామూర్తి నగర్‌లో ఉంది. ఇందులో క్లాతింగ్ పైన 27th, 28, 29 డిసెంబర్ ఆఫర్ ఉంది. ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ₹299 అని. అప్పటికి అనుకున్నాం ఈ ఆఫర్ లాస్ట్ డే కాబట్టి స్టోర్లో స్టాక్ అంతా అయిపోయి ఉండొచ్చు అని. బట్ ఎందుకైనా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు స్టార్ట్ అయ్యాం. నిజానికి షాపింగ్ అనే కాదు, జస్ట్ నార్మల్గా చాలా రోజులు అయిపోయింది బయటకు వెళ్ళి ఒకసారి అలా వెళ్ళొద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం. మేము వెళ్ళటమే కాకుండా మా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళాం. బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ అంటే కష్టం కదండి, అందుకే బైక్ ఒక దగ్గర పార్క్ చేసి మళ్ళీ బస్లో వెళ్ళిపోయాం. బస్లో ఐటీసీ గేట్ దాకా వెళ్ళి అక్కడి నుండి రామ్మూర్తి నగర్కి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాము. కానీ లాస్ట్కి మేము ఇంత దూరం ట్రావెల్ చేసి వెళ్తే ఎంట్రన్స్లో చూడడానికి మాత్రం క్లాత్స్ అన్నీ బాగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళేసరికి స్టాక్ అంతా అయిపోయింది. ఎలాగో మేమేమీ కొనాలనుకోలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఫుల్ హోప్స్ పెట్టుకొని ఏదో ఒకటి షాపింగ్ చేయాలి అన్న హోప్తో వెళ్ళుంటే మాత్రం డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం. స్టాక్ లేకపోయినా సరే బిల్లింగ్ కౌంటర్ దగ్గర మాత్రం చాలామంది ఉన్నారు. కనీసం ఉమెన్స్ వేర్లో చూడటానికి కొన్ని క్లాత్స్ అయినా కనిపిస్తున్నాయి, కానీ మెన్స్ వేర్లో అయితే కంప్లీట్ స్టాక్ అయిపోయింది. ఇంకా ఈ స్టైలప్కి దగ్గరలోనే డామినోస్ కూడా ఉంది. ఎలాగో షాపింగ్ ఏం చేయలేదు, కనీసం పిజ్జా అయినా తినేసి వెళ్దామని చెప్పి డామినోస్కి వెళ్ళాము. తెలుసు కదా నాకు అది గార్లిక్, అది రైస్ తెలుసా? గార్లిక్ చీజ్ అండ్ రైస్. గార్లిక్ చీజ్ అండ్ రైస్. ఒకసారి మన ఛానల్లో ఒక వీడియో పెట్టినాం కదా, గార్లిక్ రైస్. గార్లిక్ చీజ్ అండ్ రైస్. అదేలే చెప్తున్నా, తెలియదు నాకు. మేము ఆర్డర్ చెప్పింది చీజ్ వాల్కనో, చికెన్ డిలైట్, ఇంకా 4 చీజ్ పిజ్జా. మా ఫేవరెట్ అయితే 4 చీజ్ పిజ్జా. పిజ్జాలో కూడా ఎన్ని డిఫరెంట్ పిజ్జా ఉన్నాయి కదండి, వాటిలో మీకేది ఇష్టమో కామెంట్ చేయండి. మనం తినే పిజ్జాలో ఫస్ట్ తిన్నాము ఏది అంటే కార్న్ చీజ్ పిజ్జా. అవునా? నాకు గుర్తులేదు. నేనైతే అది తిన్నా. আর আমার আই কার্ডটা যত তাড়াতাড়ি সম্ভব হয় পাঠানোর ব্যবস্থা করো, ঠিক আছে? যাতে না মার্কেটে ఇంకేమైనా ఉందా? ఇవే కాకుండా ఇంకేమైనా లాస్ట్లో కొత్తగా ట్రై చేద్దామో అని గార్లిక్ చికెన్ రైస్ ఆర్డర్ చేసిండు. కానీ నాకు అప్పటికే ఫుల్ అయిపోయి నేను వద్దు వద్దు అని చెప్తున్నా సరే ఆర్డర్ చేశారు ఇద్దరు. బాగుంది అని మొత్తం తిన్నారు. లాస్ట్లో చాలా బాగుంది, నువ్వు కూడా ట్రై చేయి అని చెప్తే జస్ట్ ఒక స్పూన్ దాకా ట్రై చేసా. నాకైతే ఆ రైస్ మాత్రం అస్సలు నచ్చలేదు. ఇంకా డామినోస్ నుండి రిటర్న్ వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ కొంచెం షాపింగ్ చేయాల్సి ఉంటే తనకు తెలిసిన ఒక గార్మెంట్స్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళి కొంచెం చిన్న షాపింగ్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోయాం. ఇందులో అయితే మొత్తం క్లాతింగే. గ్రౌండ్ ఫ్లోర్ కిడ్స్కి ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఉమెన్స్, సెకండ్ ఫ్లోర్లో మెన్స్ అలా ఉంది. మొత్తానికి మా సండే అయితే ఇలా అయిపోయింది. మీరేం చేశారు, ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి.